హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఎల్ఎఫ్ స్టూడియోస్. యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లో గుట్టు రట్టయింది. జరిమానా ఎంతో తెలుసా? లక్షల్లో ఉంటుంది. యూపీఎస్సీ ర్యాంకులతో కనుక మోసం చేస్తే ఇక అంతే సంగతులు. ఏంటి ఈ అప్డేట్స్ అనేది మనం క్లియర్గా ఇప్పుడు చూద్దాం. ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అని దేశంలో లక్షలాది మంది విద్యార్థుల కలగంటారు. కానీ మీ కలలను పెట్టుబడిగా మార్చుకొని కొన్ని కోచింగ్ సెంటర్లు మిమ్మల్ని అతి దారుణంగా మోసం చేస్తున్నాయనే విషయం మీకు తెలుసా? యూపీఎస్సీ రిజల్ట్స్ రాగానే మా దగ్గర ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టాప్ 10లో 5 మా వాళ్లే అంటూ పేపర్స్లో పెద్ద పెద్ద యాడ్స్ చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ నిజమేనా? ఇప్పుడు ప్రభుత్వం వీటి గుట్టు రట్టు చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు ఒక ప్రముఖ ఎడ్టెక్ సంస్థకి కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ సిసిపి అంటారు ఏకంగా 11 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అసలు వీళ్ళు మిమ్మల్ని ఎలా బురిడి కొట్టిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అసలు ఈ మోసం ఎలా జరుగుతోంది, ఏంటి వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది చూద్దాం. యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ ఫేక్ యాడ్స్ ఎలా తెలుసుకోవాలి? ఈ కోచింగ్ సెంటర్ల స్ట్రాటజీ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫోటోలతో మాయ చేస్తారు. అవును, ఎక్కడో చదివి ర్యాంక్ కొట్టిన విద్యార్థి ఫోటోను వాళ్ళ బ్యానర్ మీద వేసేసుకుంటారు. మాక్ ఇంటర్వ్యూల ట్రిక్ ఉంటుంది. అంటే ర్యాంక్ వచ్చిన విద్యార్థి కేవలం 1 గంట మాక్ ఇంటర్వ్యూ కోసం ఆ సంస్థకు వెళ్తే చాలు, అతను మా ఫుల్ టైమ్ స్టూడెంట్ అని డబ్బా కొట్టుకుంటారు. తర్వాత సక్సెస్ రేట్ మాయ. ఇదేంటి అంటే వందల సంఖ్యలో సెలక్షన్స్ జరిగాయి అని చెప్తారు, కానీ అందులో సగం మందికి ఆ కోచింగ్ సెంటర్కి అసలు సంబంధమే ఉండదు. దీన్నే సిసిపిఏ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అని తేల్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది చహల్ అకాడమీ గురించి. ఈ కేస్ స్టడీయే చూద్దాం. ఇప్పుడు తాజాగా నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారంగా చూస్తే ఈ చహల్ అకాడమీ అనే సంస్థ మీద సిసిపిఏ చాలా సీరియస్ అయింది. వాళ్ళ అకాడమీ నుంచి చాలా మంది యూపీఎస్సీ టాపర్స్ వచ్చారు అని క్లెయిమ్ చేసుకున్న ఈ సంస్థ దానికి తగ్గట్టుగా ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. అందుకని వినియోగదారుల హక్కులని కాలరాసినందుకు వాళ్ల మీద 11 లక్షల ఫైన్ వేయడమే కాకుండా అలా అబద్ధపు ప్రకటనని వెంటనే తీసేయాలనే ఆర్డర్ కూడా ఇచ్చింది. అయితే కేవలం ఈ అకాడమీనా అంటే కాదు, బైజూస్, అన్అకాడమీ ఇలాంటి అనేక పెద్ద సంస్థలకు కూడా గతంలో నోటీసులు వెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటి అంటే ఈ మోసాలకి అడ్డుకట్ట వేయడానికి సిసిపిఏ కొత్త గైడ్ లైన్స్ అనేవి తీసుకొచ్చింది. ఏంటది అంటే, ఇక మీద ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే టాపర్ ఫోటో వేస్తే కింద డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా తప్పనిసరిగా ఉండాలి. ఆ విద్యార్థి పేరు ఇంకా ర్యాంక్ వేయాలి. అతను తీసుకున్న కోర్స్ ఏంటి, అది ప్రిలిమ్స్ కోర్సా లేకపోతే మెయిన్సా లేకపోతే కేవలం ఇంటర్వ్యూ గైడెన్సా ఏంటి అనేది క్లియర్గా ఉండాలి. అయితే ఆ కోర్స్ ఉచితంగా ఇచ్చారా లేకపోతే ఫీజు తీసుకున్నారా? ఇవి కనుక లేకపోతే ఆ సంస్థ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి, తల్లిదండ్రులకు మా తరపు నుంచి ఒక సూచన, ఒక్కటి గుర్తుంచుకోండి. ఫోటోలు చూసి, యాడ్స్ చూసి కొన్ని లక్షల రూపాయల ఫీజులు కట్టకండి. కోచింగ్ సెంటర్ల లోపల వాస్తవాలు ఏంటనేవి తెలుసుకోండి. ముందు పాత విద్యార్థులతో మాట్లాడండి. ఏ సంస్థ కూడా మీకు 100% ర్యాంక్ గ్యారంటీ అనేది ఇవ్వలేదు. అది మీ కష్టాన్ని బట్టే వస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు చాలా గట్టి నిఘా పెట్టింది. కాబట్టి ఇక నుంచి అయినా ఈ ర్యాంక్ల వ్యాపారం ఆగిపోతుందని మనం కూడా అనుకుందాం. సో ఓవరాల్గా చూసారు కదా ఈ అబద్ధపు ప్రకటనల వెనక అసలు నిజాలు ఏంటి అని. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. మీరు ఈ కోచింగ్ సెంటర్ గురించి వీటిని నమ్ముతున్నారా? ఏమంటారు? అసలు ఈ యాడ్స్ మీద మీ ఫీలింగ్ ఏంటి? కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తూనే ఉంటాం. అందుకోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.